హాయ్ అందరికీ నమస్కారం. తెలుగునాట అదో గొప్ప కుటుంబం. ఆ కుటుంబంలో మగవాళ్ళు సాధించలేనిది ఒక మహిళగా సాధించి చూపించారు నందమూరి పురంధేశ్వరి గారు. ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి, పెళ్లి తర్వాత ఆమె ఇంటి పేరు కూడా మారింది కాబట్టి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అనాలి. అయితే నేను ఎందుకు నందమూరి పురంధేశ్వరి అన్నానంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కల్వకుంట్ల కవిత. ఆమె ఇంటి పేరు మార్చుకోలే, వాళ్ళ నాన్నగారి ఇంటి పేరునే తెచ్చుకొని పెట్టుకున్నారు. అలాగే ఇటువైపు వైఎస్ షర్మిల, ఆమె కూడా ఇంటి పేరు మార్చుకోలే, ఆమె కూడా వైఎస్ దీన్నే కొనసాగిస్తూ ఉన్నారనమాట. సో ఆ రకంగా చూస్తే ఈమె నేను నందమూరి పురంధేశ్వరి అని ఎందుకు అనకూడదు, అందుకోసమే నేను అన్నాను. అయితే పురంధేశ్వరి గారు ఇవాళ తాజాగా ఎందుకు ఆమె గురించి చెప్పుకుంటున్నామంటే, తాజాగా ఆమెను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా మరొక్కసారి ఎన్నుకున్నారు. ఇంతకుముందు ఆమె మహిళా మోర్చా ఇన్ఛార్జిగా పనిచేశారు జాతీయ స్థాయిలో, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, అలాగే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా పనిచేశారు. సో కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆమెను పురంధేశ్వరి గారిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా 13 మందిని ప్రకటిస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆమె ఒక్క పేరే కనపడతా ఉంది. కొన్ని సంస్థాగత నియామకాలు చేశారు. ఆ నియామకాల్లో ఒక్క తెలుగు రాష్ట్రాలు రెండింటి నుంచి ఒక్క పేరు మాత్రమే ఉంది, అది పురంధేశ్వరి గారి పేరు. సో మగవాళ్ళు సాధించలేనిది ఒక మహిళగా సాధించిందని ఎందుకు చెప్పారంటే, ఎన్టీ రామారావు గారు మేరు నగధీరుడు. ఆయనకి పేరు పెట్టేది ఏం లేదు. సినిమాల్లో నంబర్ 1, రాజకీయాల్లోనూ నంబర్ 1, అనేక సంస్కరణలు తెచ్చారు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు, సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కొన్ని ఎన్టీఆర్ తప్ప మరెవ్వరు ఆనాటి నుంచి నేటి వరకు ఎవరు చెయ్యలేరు అన్నంత ప్రభ ఆయనకున్నది. ఒక రకంగా ఆయన జాతీయ స్థాయిలోనూ ఎన్టీ రామారావు అంటే అందరికీ సుపరిచితమే. కాబట్టి ఎన్టీఆర్ గారికి పేరు పెట్టేది లేదు. ఆయన్ని మనం అందరం కూడా ఎవరైనా కానీ ఆయన ముక్త కంఠంతో ఆయన టాప్, ఆయన మేరు నగధీరుడు, తెలుగువాడు గర్వపడే స్థాయిలో ఉన్నాడని మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఆయనకి 12 మంది పిల్లలు. అందులో ఒక కుమారుడు, ఆయనకి రామకృష్ణ అనే కుమారుడు, ఆయనకి చిన్నప్పుడు ఆ కుమారుడు చిన్నప్పుడే చనిపోవటం జరిగింది. పోతే ఇక 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో నిజం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి స్థాయిలో ఎవరు లేరు అని చెప్పాలి. ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకోలేకపోయారు ఎవరు. నిజం చెప్పాలంటే ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు గారు లేకపోయి ఉండుంటే రాజశేఖర్ రెడ్డి గారి ధాటికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడో సమాధి అయిపోయేది. ఎందుకంటే ఆ స్థాయిలో పార్టీని జవసత్వాలు నిలిపి ఇలా తీసుకొచ్చి మళ్ళీ అధికారులు తీసుకురాగలిగిన శక్తిశాలి, ధీశాలి, రాజకీయ చతురుడు అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయన లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండేదా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆనాటికి నిజం చెప్పాలంటే 2004 వరకు ఉండేది కూడా కాదేమో తెలుగుదేశం పార్టీ. సో అంతకుముందు నందమూరి లక్ష్మీపార్వతి గారు ఎంటర్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు మన అందరికీ తెలిసిందే. పార్టీ ఆనాడే పాడైపోయేది. కానీ ఆనాడు పార్టీని కనిపెట్టుకుని ఉండి పార్టీని మళ్ళీ తన చేతుల్లోకి తీసుకుని దాంట్లో జవసత్వాలు నింపింది చంద్రబాబు నాయుడు గారు. మరెవ్వరూ ఆ పని చేసి ఉండగలిగేవారు కాదేమో. ఆనాటికి పురంధేశ్వరి గారు రాజకీయాల్లో లేరు. ఆవిడ నాన్నగారు రాజకీయాల్లో ఉన్నప్పుడు నిజంగా ఎన్టీఆర్ గారిని ఒక విషయంలో గొప్పగా చెప్పుకోవాలి. ఎవ్వరు కుటుంబ సభ్యులు, కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఆ రోజు రాజకీయాల్లో లేరు. ఇవాళ అట్లాంటి పరిస్థితి ఉందా? లేదు. కానీ ఆ రోజు ఎవ్వరు రాజకీయాల్లో లేరు. సో రాజకీయాల్లో లేకపోయినా ఆ సామర్థ్యం కూడా ఎవరికి లేదని కూడా చెప్పాలి. వాస్తవానికి ఆయన సినిమా వారసత్వాన్ని బాలకృష్ణ గారు కొంతవరకు ముందుకు తీసుకురాగలిగారు. సినిమాల్లో నెంబర్ 2గా ఉన్నారు ఆయన. రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించి రాజకీయాల్లో తనదే ముద్ర హిందూపురంలో వేస్తూ ఉన్నారు. కాబట్టి ఎంతో కొంత బాలకృష్ణ గారు బెటర్ అని చెప్పాలి. కానీ మిగతా వాళ్ళు ఆ స్థాయిలో అయితే రాణించలేకపోయారన్నది వాస్తవం. మోహన్ కృష్ణ గారేమో సినిమాటోగ్రఫర్గా కొంతకాలం ఆయన పనిచేశారు. ఆ తర్వాత హరికృష్ణ గారేమో కొంతకాలం సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు, కొన్ని సందర్భాల్లో హీరోగా, కొన్ని సందర్భాల్లో అన్నగా, కొన్ని క్యారెక్టర్లు ఆయన చేశారు. సో అప్ టు ద మార్క్ అయితే ఎవరు లేరని చెప్పాలి. అందుకే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు బహుశా లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ స్థితిగతులు ఎలా ఉండేవో. సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూడా వారసుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడే మళ్ళీ వారసుడు అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భావి నాయకుడిగా ఆయన ఎదిగాడు. అయితే ఇక్కడ మనం పురంధేశ్వరి గారి గురించి ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
వాస్తవానికి ఆమె వారసురాలుగా రావాలని అనుకోలేదు. 2004లో చంద్రబాబు నాయుడు గారితో విభేదించి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో ఆమె బాపట్ల నుంచి విజయం సాధించారు ఎంపీగా. ఆ తర్వాత వైజాగ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఆమె తెచ్చుకోగలిగారు. వాస్తవానికి మొదట్లో ఎన్టీఆర్ కుమార్తె అని ఎంట్రీ ఉండొచ్చేమో కానీ ఇంత సుదీర్ఘకాలం 25 ఏళ్ల పాటు దాదాపు 25 ఏళ్ల ప్రస్థానంలో ఆమె వివిధ పదవులు పొందారంటే కేవలం ఆమె క్యాలిబర్ అని చెప్పాలి. బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె. అంటే అన్ని భాషలు, బహుభాషా కోవిదురాలు అని చెప్పాలి. ఆమె తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, గుజరాతీ భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడగలుగుతారు. వక్తృత్వం అన్నమాట. అనర్గళంగా మాట్లాడగలగటంతో పాటు పదజాలం ఆవిడ వాడే పదాల పొందిక కూడా చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా పురంధేశ్వరి గారు ఎన్టీఆర్ గారి తర్వాత ఆ రకమైన భాష అంటే పురంధేశ్వరి గారే చెప్పుకోవాలి మనం. బాలకృష్ణ గారిలో కూడా లేదండి. ఎన్టీఆర్ గారి తర్వాత ఆ రకమైన భాష, ఆ రకమైన ప్రసంగాలు కేవలం పురంధేశ్వరి గారికే వచ్చాయి. ఆ తర్వాత నెక్స్ట్ తరంలో చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చాయి. కానీ బాలకృష్ణ గారికి అంత ప్రసంగ చేయగలిగిన నైపుణ్యాలు బాలకృష్ణ గారికి లేవనే చెప్పాలి. అలా పురంధేశ్వరి గారు బహుభాషా కోవిదురాలు. ఆమె అన్ని భాషలు మాట్లాడగలుగుతారు. పార్లమెంట్లో, ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడారు. నాట్ ఓన్లీ పార్లమెంట్లో ఆమె ప్రసంగాలు చూసిన తర్వాత ప్రతిపక్షాలు కూడా కొనియాడతాయి. అట్ ద సేమ్ టైం ఆమెను దక్షిణాది సుష్మా స్వరాజ్ అని కూడా ఆమె నార్త్లో పిలుస్తూ ఉంటారనమాట. అలాగే ఐక్యరాజ్య సమితిలో కూడా వావ్ అనిపించేలా ఆమె ప్రసంగం ఇవ్వగలిగారు. సో ఇవన్నీ చేయగలిగారంటే ఇది కేవలం ఎన్టీఆర్ గారి కుమార్తెగా ఆమె చేసింది మాత్రమే కాదు. ఆమె ఎంట్రీ అలా వచ్చినా కానీ ఆమె నిరూపించుకున్న తీరు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఇవాళ ఆమె 2004 నుంచి ఆమె ప్రస్థానం చూస్తే 2004 టు 2009 బాపట్ల ఎంపీగా, 2009 టు 2014 వైజాగ్ ఎంపీగా ఆమె ఎలక్ట్ అయ్యారు. అలాగే 2006 నుంచి 2009 వరకు ఆమె మానవ వనరుల శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు. మళ్ళీ 2009 నుంచి 2012 వరకు జౌళి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2 శాఖలు 2 టర్మ్స్లో కూడా ఆమె సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలోకి వచ్చి రావడం ఆమెకు బీజేపీ మహిళా మోర్చా ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు 2014లో. 2020 నుంచి 2023 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే 2023 నుంచి 2024 వరకు ఏపీ అధ్యక్షులుగా కూడా ఆమె పనిచేశారు. 2024లో బీజేపీ ఎంపీగా పనిచేశారు. అయితే 2 సార్లు ఆమె ఓడిపోవడం కూడా జరిగింది. ఆమె 2 సార్లు ఎప్పుడు రాజంపేటలో 2014లో రాజంపేటలో ఓటమి పాలయ్యారు. 2019లో కూడా వైజాగ్ నుంచి ఓటమి పాలయ్యారు. విచిత్రం చూడండి, ఆమె చాలా చోట్ల ఆమె బాపట్లలో ఎంపీగా గెలిచారు, వైజాగ్లో ఎంపీగా గెలిచారు, ఆ తర్వాత ఇప్పుడు రాజమండ్రిలో ఎంపీగా గెలిచారు. అంటే 3 డిఫరెంట్ సెక్టార్స్లో ఆమె ఎంపీగా గెలిచారు. సో అలా గెలవటంతో పాటు ఆమె ఇప్పటి వరకు హుందాగా మాట్లాడతారు. ఎప్పుడు కూడా చూడండి, ఈ రోజాలు కూజాలు లాంటి వాళ్ళలాగా చౌకబారు వ్యాఖ్యలు ఏనాడు చేసి ఎరగదు. ఆమె చాలా హుందాగా మాట్లాడడంలో ఆమె చాలా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకుందని చెప్పాలి. సో అలాంటి వ్యక్తికి ఇవాళ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా మళ్ళీ రావటం అనేది ఒక రకంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. పురంధేశ్వరి లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. సో ఒకవైపు ఎన్టీఆర్ గారికి అల్లుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీని పటిష్టంగా ఉంచగలిగితే ఎన్టీ రామారావు గారి ఒక వారసురాలిగా నిజంగా చెప్పాలంటే పురంధేశ్వరి గారు ఆ స్థాయిలో వర్క్ చేశారని చెప్పాలి. ఇంకెవ్వరు లేరు. ఇంతమంది ఉన్నా కానీ ఎవరు ఆ స్థాయి వ్యక్తులు లేరు ఆయన కుటుంబంలో. సో అందుకే పురంధేశ్వరి గారు ఒక గొప్ప రాజకీయ నాయకురాలుగా కూడా మనం పురంధేశ్వరి గారిని చూడాల్సిన అవసరం ఉన్నది. ఎనివే ఆమె ఉపాధ్యక్షురాలుగా మళ్ళీ ఎన్నికైనందుకు ఆమెకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఆమెకు అభినందనలు తెలియజేద్దాం.